బీజేపీగా ఫలితాలకు సంబంధం లేదు. నిరంతర ప్రక్రియ ఎలక్షన్స్ మనం గెలుస్తాము, ఓడతాము. 2 సీట్ల నుంచి 303 సీట్ల వరకు వచ్చినాం కాబట్టి మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ముఖ్యంగా ఈ చాయ్ పే చర్చ కార్యక్రమానికి నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలియాబాద్ కార్యకర్తలందరికీ కూడా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, సీనియర్ నాయకులు నందన గారికి, మండలాధ్యక్షులు కృష్ణన్న గారికి, ఉపాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు నీరుడు అశోక్ కుమార్ గారికి, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు తిమ్మానాయక్ గారికి, మిగతా కొంతమంది పేరు తెలియదు సీనియర్ నాయకులు సోదరి మనులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు వినోద్ కుమార్ యాదవ్, మాది దుర్గపల్లి గ్రామము. నేను 2006 నుంచి 11 వరకు వార్డుగా చేయడం జరిగింది. ఉమ్మడి శామర్పేట మండలం యువమోర్చా అధ్యక్షులు కూడా నేను పనిచేయడం జరిగింది. ఈ ఛాయ్ పే చర్చ కార్యక్రమం వల్ల మనకు ఉపయోగం ఏంటిది అంటే, మనందరం ఒక దగ్గర కూర్చొని గతంలో జరిగిన విషయాలను నెమరేసుకుంటూ భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలను ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం. మీరు ముఖ్య ఉద్దేశాన్ని గమనించకుండా ఎంతసేపు గతంలో జరిగిన పరిణామాలపై ఊహాగానాలు చేస్తూ వాటినే నెమరేసుకుంటూ ఇంకా ముందుకు రావడం వల్ల మనం ఏమవుతుందంటే, రేపు చేయాల్సిన కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయాలి, సమీక్ష చేసుకోవాలి. తప్పులు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో పార్టీలో జరుగుతూ ఉంటాయి. వాటిని మనము నెమరేసుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు ఇలా జరిగింది. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు మా అమ్మమ్మలోరు కూడా ఇదే, తిరిగేటోళ్ళు మా మేనమామలు, మా అత్తగారు కూడా ఇదే, మామిలోరు మా అత్తగారు, మామిగా రాజయ్య మా మామ. మేము ఊరి సిటీలో మా సిటీ దగ్గర చదువుకున్నప్పుడు మేము సెలవులలో ఊరికి వచ్చేవాళ్ళం. అలియాబాద్లో బీజేపీ బలంగా ఉంది, ఎక్కడ చూసినా కానీ బీజేపీ బలంగా. నేను అప్పుడు విశ్వ పరిషత్ ఫుల్ టైమర్గా పనిచేస్తున్నా. 7th క్లాస్ అప్పటి నుంచి కూడా నేను హిందూతో భావాలు ఆకర్షితున్నాయి. మేమున్న ఇంటి పక్కనే మహిళా భాగ్యనగర్ విభాగం మహిళా ప్రముఖ సరోజిని దేవి గారు ఉంటుండే. పెరగడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అలియాబాద్కి వచ్చినప్పుడల్లా ఓల్డ్ సిటీ అలియాబాద్ గుర్తుకొచ్చింది. అంత పెద్ద అలియాబాద్ ఓల్డ్ సిటీలో బీజేపీ ఎలా ఉందో, ఇక్కడ మారుమూల ప్రాంతము అలియాబాద్లో రామాలయం ఉండడం వల్ల బీజేపీ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయము, మన మధ్యలో లేరు అన్న సిహెచ్ నరసింహ అన్న వారికి కూడా ఈ సందర్భంగా నేను నివాళులు అర్పిస్తున్నాను. అన్న ఈరోజు లేరు, కానీ వారి యొక్క శ్రమ, పట్టుదల, కృషి ఈరోజు మనం ఒక 10 మంది కూర్చున్నాం. ఈ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే, ఇంతకుముందు సాధువులు చెప్పారు, కొత్త నీరు వచ్చి పాత నీరును మనకు ఎక్కువ విలువ ఇవ్వడం లేదు, మీటింగ్లకు చెప్పడం లేదు అని. గతంలో పనిచేసిన వాళ్ళని కూడా మనం గౌరవించుకుంటూ, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని కూడా మనము సరి అయిన ప్రాతినిధ్యం ఇస్తూ సమతుల్యత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తప్పులు జరిగినాయి, ఇది క్షమించడానికి తప్పులు కూడా చాలా జరిగినాయి అలియాబాద్ బీజేపీ. వీటిని పరిష్కరించుకోవాలి, సమర్థించుకోవాలి. ఏం చేయాలి అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీలోని అలియాబాద్ గ్రామంలో బీజేపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, కానీ ఈ కౌన్సిలర్ గారు చేసే అభ్యర్థులను నిర్ణయించడంలో అసలైన మండలాధ్యక్షులకు ప్రాతినిధ్యం లేదు. ఆ గ్రౌండ్ లో పట్టున్న వ్యక్తులను కాకుండా ఒక వ్యక్తి 2 వ్యక్తుల మీద ఆధారపడి టికెట్లు కేటాయించడం ఈ ఘోర పరాజయానికి కారణం అనేది నేను భావిస్తున్నాను. ఈ తప్పులను భవిష్యత్తులో రాకుండా మీరు సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ముందుకు వస్తే రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో గత వైభవం పునర్వైభవం
మన అలియాబాద్ మున్సిపాలిటీలో వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నెగిటివ్ను ఎక్కువ ప్రచారం చేయకండి. నెగిటివ్ను ఎక్కువ ప్రచారం చేయడం వల్ల ఏమైతే థర్డ్ పర్సన్ మన దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నాకు కోపం ఉంది, అతను చేసేది తప్పు అనిపిస్తుంది, వ్యక్తిగతంగా అతను చెప్పు, అంతర్గతంగా కోర్ కమిటీ అనేది ఒకటి వేసుకోండి. ఆ కోర్ కమిటీలో విలువైన వ్యక్తులు, ఇంపార్టెంట్ వ్యక్తులు అక్కడే డిస్కస్ చేయాలి. ఈ డిస్కస్ చేసింది మళ్ళీ బయట చెప్పకూడదు. మనం ఎవరికి ఏం చెప్పాలి? ఒక ఓటర్ మన దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు మన అంతర్గత విషయాలు మాట్లాడితే అతను ఎందుకు జాయిన్ అవుతాడు, ఎందుకు ఓటేస్తాడు బీజేపీకి? ఈ లోపాలు చిన్న చిన్న లోపాలు, ఈ లోపాలను సవరించుకుంటూ ప్రతి ఒక్కరికి ఒకరికొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళి ఒకసారి ఫస్ట్ మున్సిపాలిటీలో మన జెండా ఎగరాలనుకున్నాం, చైర్మన్ రావాలనుకున్నాము, త్రుటిలో తప్పిపోయింది. నెక్స్ట్ టైం 100% మనం చైర్మన్, వైస్ చైర్మన్ 20 గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. నాకు వీలున్నప్పుడు నేను సమయం ఇస్తాను. మీరు కూడా ఎవ్వరి పాత్ర రామాయణంలో సేతువు కట్టేటప్పుడు వానరులు సాయం చేశాయి. ఒక ఉడత సాయం అంటారు. ఎందుకంటే ఒక ఉడత కూడా మట్టిలో కొలిపోయి ఆ సేతువు మీద అంటే 2-3 మట్టి రేణువులు పడతాయి. అంటే ఉడత కూడా సాయం చేసింది. కాబట్టి మనము ఉడతలాగా మన యొక్క పార్టీని, కన్న తల్లి లాంటి పార్టీని మనము బదనాం చేయకుండా మన వ్యక్తిగత స్వలాభాలు విసేసి దేశంలో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 3వసారి, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను సోషల్ స్టడీస్లో చూస్తే 370 ఆర్టికల్ 1 అయోధ్యలో రామ మందిరం కడతారా నా జీవితకాలంలో, బీజేపీకి సెంట్రల్లో 272 ఎంపీ సీట్లు వస్తాయా లేదా అని నేను కలగన్నా. నా జీవితకాలం అయితే లేదంటే అయింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనము చేసేది ఉన్నది. భారతదేశం హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా ప్రకటించే రోజు అతి త్వరలో వస్తుంది. 400 సీట్లు మనం ఒకసారి గెలుస్తున్నాము. భారతదేశము హిందువులదే, మెజారిటీ పీపుల్ యొక్క అధికారము ఈరోజు భారతదేశం. మనకు వేరే దేశం లేదు పోతాందుకు. ఈ దేశంలో మనం బలంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి కూడా మనము నిబద్ధతతో పనిచేయాలి. వ్యక్తిగతంగా మనకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు, మర్చిపోవాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం 4వసారి గెలిచి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. తెలంగాణలో కూడా గోల్కొండ కోటపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. మన ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి రాబోయే టైంలో మన ముఖ్యమంత్రి అవుతుండు. అప్పుడు చిన్న మీరు కష్టపడ్డ వాళ్ళకు చైర్మన్లు ఎన్నో పదవులు వస్తాయి. కాబట్టి మనము ఆ విజయం సాధించే వరకు ఇట్లా ఉండండి, ఐకమత్యంతో ఉండండి. వ్యక్తిగతంగా కొంచెం ఇబ్బంది కలవచ్చు, మర్చిపోండి. జెండా, బీజేపీ జెండా కింద పనిచేస్తున్నప్పుడు మనం ఇంకో ఫీలింగ్ అని తీసేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను అలియాబాద్ మున్సిపాలిటీ కార్యకర్తలందరికీ, పెద్దలకు, సీనియర్ నాయకులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.